సత్య దగ్గరికి క్రిష్ వచ్చి, "సత్య నువ్వన్నదే కరెక్ట్ సత్య. జన్మనిచ్చిన తండ్రి కోసం మనం ఏదైనా చెయ్యొచ్చు. నువ్వు కరెక్ట్‌గానే చెప్తున్నావు. నీ బాటలోనే ఇక నేను నడుద్దామని నిశ్చయించుకున్నాను. అందుకే నువ్వేది చేసినా సరే నీ వెనక నేను తోడు ఉంటాను. అది గుర్తుపెట్టుకో. నువ్వు మీ నాన్నని వెళ్లి విడిపించుకోవచ్చు. న్యాయం వైపు ఎలాగైనా న్యాయం గెలుస్తుందని నాకు అర్థమయింది ఇప్పుడు సత్య. ఎలాగైనా మీ నాన్నని విడిపించే బాధ్యత నాది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే క్రిష్ వైపు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, "అవును సత్య, ఇప్పుడు నువ్వు నీ బాటలో నీ స్వతంత్రంగా నడవవచ్చు. నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యవచ్చు. నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ సత్య" అని చెప్పేసైతే తన చేతికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఆ క్రిష్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పేసైతే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సత్య, నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యు. మీ నాన్నని ఎలాగైనా విడిపించుకొని వచ్చే బాధ్యత నీదే. నువ్వే ఎలాగైనా మీ నాన్నని జైల్లో నుండి విడిపించాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ధనుంజయ్ లాయర్ అయితే అక్కడికి కోర్టుకు బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలు వచ్చి తనని ఆపి తనని గట్టిగా కొడుతూ ఉంటారు. "ఎవర్రా మీరు" అని ఎంత చెప్పినా సరే వినకుండా, "రేయ్, నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. వెళ్తే నిన్ను చంపేస్తాం" అని చెప్పేసైతే కొంతమంది రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధనుంజయ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో కోర్టులో సత్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే ధనుంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సత్య ఇంకా ధనుంజయ్ గారు రాలేదేంటి అని చెప్పేసైతే హర్ష అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "అవును, అవునన్నయ్య, ఎందుకు రాలేదో ఏమో, నాకు చాలా టెన్షన్‌గా ఉంది" అని చెప్పేసైతే భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.